హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ టాక్స్ 46 యూట్యూబ్ ఛానల్కి మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల డిగ్రీస్, ప్రొఫెషనల్ డిగ్రీస్, గ్రాడ్యుయేషన్స్, అదేవిధంగా పీజీస్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈరోజు మనం బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్స్ డీటెయిల్స్ లైక్ బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడానికి అర్హతలు ఏంటి, అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ డ్యూరేషన్ ఎంత, అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ లో జాయిన్ అవ్వడానికి మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్లో మొత్తం ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, ఏ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ చదువుతాం. నెక్స్ట్ వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్లో మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏంటి, అదేవిధంగా టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి, అదేవిధంగా బీఎస్సీ అగ్రికల్చర్ 4 years చదివిన తర్వాత మనం ఏ టైప్ ఆఫ్ జాబ్స్ చేయాల్సి ఉంటుంది అనేది ఇటువంటి ఎన్నో రకాల విషయాలపై మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏకాగ్రతగా వినండి. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్మీడియట్లో మనం ఏం చదివి ఉండాలి. మనం 10+2 అనేది అయిపోయి ఉండాలి, సైన్స్ స్ట్రీమ్ నుంచి అయి ఉండాలి. మనం చదివినటువంటి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది కంపల్సరీగా ఉండాలి. 10+2లో బైపీసీ అయినా ఎంపీసీ అయినా మనం జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ డ్యూరేషన్ చూస్తే మొత్తం ఇది 4 years డిగ్రీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నాయంటే మనకి ఫేమస్, మీ అందరికీ తెలుసు, ఐకార్. నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్లో సెట్లు ఉంటాయి, ఏపీ సెట్ ఉంటుంది, తెలంగాణ సెట్ ఉంటుంది. అదేవిధంగా వివిధ స్టేట్లలో వివిధ సెట్లు ఉంటాయి. ఆ టెస్ట్లలో మనం మంచిగా పర్ఫామ్ చేస్తే మంచి ర్యాంక్ వస్తే ఫ్రీ సీట్ కూడా వస్తుంది మనకి అగ్రికల్చర్ వాటిలలో. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్లో జాయిన్ అయిన తర్వాత అసలు మొత్తం ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 4 years ఉండిద్దని మాట్లాడుకున్నాం. ఈ 4 yearsలో మొత్తం మనకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 8 వరకు ఆ సబ్జెక్టులు ఏవేవి ఉంటాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ సబ్జెక్టుల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే నేను మొత్తం ఒక 4 పేజీలు 5 పేజీలు రాస్తే ఆ 5 పేజీల్లో దాదాపుగా 4 పేజీలు ఈ సబ్జెక్ట్స్ గురించే రాస్తాయి. ఎందుకంటే ప్రతి డిగ్రీ వెనకాల కొన్ని సబ్జెక్టులు ఉంటాయి మిత్రులారా. జాబ్ రావడం ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఈ 4 ఏళ్ల పాటు ఆ డిగ్రీని చదివిన తర్వాత ఏ సబ్జెక్టుల మీద మనకు అవగాహన ఉంటుంది, ఏ సబ్జెక్టుల మీద మనకి పట్టుండిద్ది. అంతే కదా, మనకు ఉన్న సబ్జెక్టు బట్టే కదా మనం రేపొద్దున ఉద్యోగం చేయాలన్నా. కాబట్టి నేను ఈ సబ్జెక్టుల మీద ఫోకస్ చేశాను బాగా. నేను ఇప్పుడు ఆ సబ్జెక్టులు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అట్లా 8 సెమిస్టర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ నేమ్స్ చెప్పేటప్పుడు మీరు జస్ట్ వినండి. దట్ మీకు ఏం తెలియపోయినా సరే ఆ డిగ్రీలో పోయిన తర్వాత ఓహో ఇటువంటి సబ్జెక్టులు మనం చదువుతాం అనమాట అని మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? మనం ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రిమోనీ, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ సాయిల్ సైన్సెస్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్, అదేవిధంగా రూరల్ సొసైటీ ఎడ్యుకేషనల్ ఫిజియాలజీ, అదేవిధంగా ఇంట్రడక్షన్ టు ఫారెస్ట్రీ, అదేవిధంగా ఇంట్రడక్షన్ టు యానిమల్ హస్బెండరీ, అదేవిధంగా కంప్రహెన్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇన్ ఇంగ్లీష్, అదేవిధంగా అగ్రికల్చర్ హెరిటేజ్, అదేవిధంగా ఇంట్రడక్షన్ టు బయాలజీ ఆర్ బేసిక్ అగ్రికల్చర్ 1, అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఆర్ బేసిక్ అగ్రికల్చర్ 2. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఆ సబ్జెక్టులు మీరు సెమిస్టర్ 1లో చదవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి సెమిస్టర్ 2లో ఏ సబ్జెక్ట్ చదవాలనేది కూడా మనం చూద్దాం. ఫండమెంటల్స్ ఆఫ్ క్రాప్ ఫిజియాలజీ, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ బయోకెమిస్ట్రీ, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటిమాలజీ 1, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ పాథాలజీ, అదేవిధంగా ప్రొడక్షన్ టెక్నాలజీ ఫర్ వెజిటేబుల్స్ అండ్ స్పీసీస్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ సేఫ్టీ ఇష్యూస్, అదేవిధంగా హ్యూమన్ వాల్యూస్ ఎథిక్స్, అదేవిధంగా సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్. సెమిస్టర్ 2లో మీరు ఈ సబ్జెక్ట్స్ అయితే చదువుతారు మిత్రులారా. ఈ సబ్జెక్ట్స్ అనేది చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అనేది మన ఫస్ట్ ఇయర్లో ఉండిద్దని సింపుల్గా అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన సెకండ్ ఇయర్కి పోయిన తర్వాత సెమిస్టర్ 3 ఉంటుంది. మీరు గమనిస్తే ఈ సబ్జెక్టులు అనేది కాలేజ్ టు కాలేజ్, స్టేట్ టు స్టేట్ వేరీ అవుతూ ఉండొచ్చు. కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తగ్గించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గైస్, అల్టిమేట్గా ఒక బీఎస్సీ అగ్రికల్చర్ చదివే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు తిరిగి ఎటు తిరిగినా ఈ సబ్జెక్టులు చదవాలి. ఓకేనా? ఒకటి అరా కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు. కాబట్టి
సో మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నా. అదేవిధంగా మన సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత సెమిస్టర్ 3 గురించి మనం చూద్దాం, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చూద్దాం. సో క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ 1, అదేవిధంగా దీన్ని ఖరీఫ్ క్రాప్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ప్రాక్టికల్ క్రాప్ ప్రొడక్షన్ ఖరీఫ్ క్రాప్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, అదేవిధంగా అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, అదేవిధంగా అగ్రికల్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా ఫార్మ్ మిషనరీ అండ్ పవర్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, అదేవిధంగా డైరీ సైన్సెస్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటిమాలజీ 2 అనమాట ఇది. సో ఈ సబ్జెక్టులు మీరు సెమిస్టర్ 3లో చదవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సెమిస్టర్ 4 గురించి మనం తెలుసుకుందాం. సో చూడండి, సో మొత్తం 8 సెమిస్టర్లో ఉన్న సబ్జెక్టులు మొత్తం నేను ఇప్పుడు చెప్తా ఈ వీడియోలో. మీకు కొంచెం బోరింగ్ అనిపించినా సరే మీరు ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే నీకు స్టార్టింగ్లో చెప్పే సబ్జెక్టుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ప్రతి దాని వెనకాల సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఒక డైలాగ్ కూడా ఉంటుంది, అదేంటంటే ఈ దునియాలో ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత విలువ, సబ్జెక్ట్ ఉంటేనే మనిషికి విలువ అన్నట్టుగా. అందుకనే సబ్జెక్టుల గురించే నేను చెప్తా. సిఏ, సిఎంఏ, సిఎస్, అదేవిధంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బిహెచ్ఎంఎస్, ఆయుర్వేదిక్, చాలా డిగ్రీస్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టా. ఏ డిగ్రీ గురించి చేసినా సరే నేను సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటా. సో కాబట్టి ఇంకా మీరు మరిన్ని డిగ్రీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే అటు కామర్స్ స్ట్రీమ్లో కానీ, అదేవిధంగా ఇటు మన సైన్స్ స్ట్రీమ్లో కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో మనం సెమిస్టర్ 4లోకి వెళ్దాం. ఓకే, సో సెమిస్టర్ 4లో చూసినట్లయితే క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ 2 అది రబీ క్రాప్ సంబంధించింది, అదేవిధంగా ప్రాక్టికల్ క్రాప్ ప్రొడక్షన్ 2 రబీ క్రాప్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ, అదేవిధంగా రెన్యూబుల్ ఇంజనీరింగ్ గ్రీన్ టెక్నాలజీ, అదేవిధంగా ప్రొడక్షన్ టెక్నాలజీ ఫర్ ఆర్నమెంటల్ క్రాప్స్, అదేవిధంగా బిజినెస్ కమ్యూనికేషన్ నేర్పిస్తారు, అదేవిధంగా ఇంట్రొడక్టరీ క్లైమేటిక్ చేంజెస్, అదేవిధంగా పౌల్ట్రీ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. సో ఈ సబ్జెక్టులు మనకి సెమిస్టర్ 4లో ఉంటాయి. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి 4 అయిపోయింది, 5 సెమిస్టర్ 5లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయనేది కూడా తెలుసుకుందాం. సో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, అదేవిధంగా క్రాప్ ఇంప్రూవ్మెంట్ 1 ఖరీఫ్ క్రాప్, అదేవిధంగా పెస్ట్ అండ్ క్రాప్ అండ్ స్టోర్డ్ గ్రెయిన్ దేర్ మేనేజ్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ ట్రేడ్ ప్రైస్, అదేవిధంగా ప్రొటెక్టెడ్ కల్టివేషన్ సెకండరీ అగ్రికల్చర్, అదేవిధంగా డిసీజ్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ దేర్ మేనేజ్మెంట్ 1, అదేవిధంగా ప్రొడక్షన్ టెక్నాలజీ ఫర్ ఫ్రూట్ అండ్ ప్లాంట్ క్రాప్స్, అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అదేవిధంగా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ న్యూట్రిషన్, అదేవిధంగా జియో ఇన్ఫర్మేటిక్స్ అండ్ నానో టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ మనం సెమిస్టర్ 5లో చదివేది. సెమిస్టర్ 6లోకి వెళ్దాం. సో ఫార్మింగ్ సిస్టమ్, ప్రిసిషన్ ఫార్మింగ్, అదేవిధంగా సస్టైనబుల్ అగ్రికల్చర్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి క్రాప్ ఇంప్రూవ్మెంట్ 2 రబీ క్రాప్, అదేవిధంగా మాన్యూస్, ఫర్టిలైజర్స్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్, అదేవిధంగా ఫార్మ్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్, రిసోర్సెస్ ఎకనామిక్స్, అదేవిధంగా డిసీజెస్ ఆఫ్ ఫీల్డ్స్, హార్టికల్చరల్ క్రాప్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, వాల్యుయేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అదేవిధంగా వేస్ట్ ల్యాండ్ మేనేజ్మెంట్, అదేవిధంగా బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అండ్ పెస్ట్ హార్టికల్చర్ క్రాప్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. సో ఎలక్టేటివ్ 2 ఉంటుంది. సో ఎడ్యుకేషనల్ టూర్స్ ఉంటాయి మధ్య మధ్యలో మిమ్మల్ని కొన్ని పొలాలలో తీసుకెళ్తా ఉంటారు. సో పొలాల గట్ల మీద, చెరువు కట్టల మీద మీరు తిరగాల్సి ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. సో ఎక్కడ పట్టినా మీరే పొలాలలో కనబడతా ఉంటారు, బీఎస్సీ అగ్రికల్చర్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ ఇయర్లోకి పోయిన తర్వాత మనకి సెమిస్టర్ 6 దాకా వచ్చినాం కదా, 7, 8 ఫైనల్ ఇయర్లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ సబ్జెక్టులు తక్కువ ఉంటుంది, మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి మనకి ఇక్కడ అంతా సో ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. సో ప్రతి దాంట్లో అంతే, మెడిసిన్ అయినా సరే ఒక 4 years చదివిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు లాస్ట్ 1.5 year ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో సిఏలో ఉంటుంది, సిఎంఏలో ఉంటుంది, సిఎస్లో ఉంటుంది, ఎంబీబీఎస్లో ఉంటుంది. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్లో కూడా మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ లాంటిది ఉంటుంది. సో ఒకసారి సెమిస్టర్ 6, 7లో ఏ సబ్జెక్టులు ఉంటాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జనరల్ ఓరియంటేషన్ ఆన్ క్యాంపస్, ట్రైనింగ్ బై డిఫరెంట్ ఫ్యాకల్టీస్, అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపరేషన్, ప్రిజర్వేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, సో అదేవిధంగా సెమిస్టర్ 8లో మనకి
ఏమేమి ఉంటాయో చూద్దాం. ప్రొడక్షన్ టెక్నాలజీ ఫర్ బయో ఏజెంట్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్, అదేవిధంగా సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, మష్రూమ్ కల్టివేషన్ టెక్నాలజీ, అదేవిధంగా సాయిల్ ప్లాంట్ వాటర్ అండ్ సీడ్ టెస్టింగ్, అదేవిధంగా కమర్షియల్ బీ కీపింగ్. సో ఇక్కడతో బిఎస్సి అగ్రికల్చర్ 4th ఇయర్లో ఉన్నటువంటి 8 సబ్జెక్ట్స్ వరకు నేను క్లియర్ చేసా. ఈ సబ్జెక్టులన్నీ మీరు పేర్లు విన్నారు ఆల్రెడీ. సో ఈ 4 సంవత్సరాలు బిఎస్సి అగ్రికల్చర్ చదివిన తర్వాత సో ఈ సబ్జెక్టుల మీద మీకు పట్టు ఉంటుంది. సో దట్ మీరు అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. సో ఏ ఉద్యోగాలు మీకు ఉంటుంది, ఏ సబ్జెక్టుల మీద తెలిసింది, మీరు ఎటువంటి ఇది చేయొచ్చు, మీ వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ బిఎస్సి అగ్రికల్చర్లో జాయిన్ అవ్వడానికి మన ఇండియాలో సో టాప్ ప్రైవేట్ కాలేజీ లిస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీల గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, సో భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫీ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలేజ్ ఫీ వచ్చేసరికి 5 లక్షల రూపాయలు అయితే ఉంది. సో ఇది ఒక సంవత్సరానికి కాదు మిత్రులారా, ఇది ఎంటైర్ కోర్స్ మొత్తానికి కలిపి 5 లక్షలు. నెక్స్ట్ వచ్చేసరికి కలసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, ఇది తమిళనాడులో ఉంది. 4,80,000 రూపాయల ఫీజు అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది అందరూ కూడా ఒక మంచి కాలేజ్ అని చెప్పొచ్చు. సో 8,80,000. సో మీరు అనొచ్చు, ఇప్పుడు 8 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు దీనికి యూజ్ ఉంటుందా? ఇంత పెద్ద ఏ కాలేజ్లో చదివినా ఒకటే అని చాలా మంది అంటూ ఉంటారు. ఇంత ఫీజులు పెట్టి చదవాల్సిన అవసరం లేదు కూడా అని అంటారు. సో పిండి కొద్ది రొట్టె మిత్రులారా, మనం సో బేసిక్గా సైన్స్ స్ట్రీమ్కి సంబంధించింది దేంట్లో ఎక్కడ ఏది చదవాలన్నా సరే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో మనం ఎక్కువ డబ్బులు పెట్టామంటే ఖచ్చితంగా అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ అనేది ఉంటుంది. అసలు ల్యాబ్స్ గట్టిగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇటువంటి వాటికి మనకి ల్యాబ్లు కరెక్ట్గా లేకుండా మనం ఏం చేయలేము మిత్రులారా. కొన్ని కాలేజీలు కరెక్ట్గా ల్యాబ్లు మెయింటైన్ చేయరు. సో మీరు ఏదో ఒక పేరుకి డిగ్రీ పొందిన తర్వాత మీకు సబ్జెక్ట్ ఉండకపోతే ఉపయోగమే ఉండదు. కాబట్టి మీ దగ్గర ఒక మంచిగా డబ్బులు ఉండుంటే మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. మీ దగ్గర డబ్బులుంటే ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వండి. సో హ్యాపీగా చదువుకోండి. ఒకవేళ డబ్బులు లేదనుకుంటే ఆ మంచి కాలేజ్ చదవాలనుకుంటే ఎగ్జామ్స్ చెప్పాను ఆల్రెడీ, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి ఆ కాలేజ్లో సీట్ కూడా మీరు కొట్టచ్చు. సో అది కేఎల్ యూనివర్సిటీ దాకా వచ్చాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో ఇది న్యూఢిల్లీలో ఉంది. దీని ఫీజు వచ్చేసరికి 4,98,000 నుండి 9,60,000 వరకు అయితే ఫీజు ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నైలో ఉంది. సో దీని ఫీజు చూస్తే మనకి 8 లక్షల ఫీజు ఉంది. అదేవిధంగా విఐటి వెల్లూరులో ఉంది. సో 3,84,000 ఫీజు అయితే చూపిస్తా ఉన్నారు వీళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసరికి సో గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్ ఏందో తెలుసుకుందాం. సో ఇండియాలో ఉన్నటువంటి టాప్ గవర్నమెంట్ కాలేజెస్. సో బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో ఉంది. 26,930 రూపాయలు అయితే ఫీజు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఒడిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ 50,880 రూపాయలు అయితే ఫీజు చెప్తా ఉన్నారు. ఇది ఒడిస్సాలో ఉంది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. 37,840 రూపాయలు అయితే ఫీజు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 47,240 రూపాయలు. అదేవిధంగా శివాజీ యూనివర్సిటీ మహారాష్ట్రలో ఉంది. 79,290 రూపాయలు అయితే ఫీజు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ 1,65,000 అయితే ఫీజు చెప్తా ఉన్నారు. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి విశ్వభారతి యూనివర్సిటీ, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. 3,360 రూపాయలు. సో ఇది ఒక మంచి, చాలా తక్కువ కనపడుతుంది ఫీజు అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, ఇది లిస్టులో అయితే లేదు, నేనే యాడ్ చేశా. దీని ఫీజు ఎంతో కనుక్కొని మీరు కామెంట్లో పెట్టండి. సో ఇవి ఈ గవర్నమెంట్ బిఎస్సి అగ్రికల్చర్స్ కాలేజెస్ ఉన్నాయి మన ఇండియాలో, టాప్ కాలేజెస్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిఎస్సి అగ్రికల్చర్ చదివిన తర్వాత అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ మనం చేయాల్సి ఉంటుంది. బిఎస్సి అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి అగ్రికల్చర్ కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఈ అయిపోయిన తర్వాత మనం ఏ జాబ్స్కి అయితే ఎటువంటి జాబ్స్ అయితే చేయాలనుకుంటుందో చూద్దాం. ఆ జాబ్ నేమ్స్ ఏందో చూద్దాం. సో అగ్రికల్చర్ ఇంజనీర్గా వర్క్ చేయొచ్చు. అదేవిధంగా బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేయచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేయొచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ సైంటిస్ట్గా వర్క్ చేయొచ్చు. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ మేనేజర్గా చేయొచ్చు. అదేవిధంగా క్రాప్ ట్రైల్ ఆఫీసర్గా చేయొచ్చు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా చేయొచ్చు. అగ్రికల్చర్ సేల్ ఆఫీసర్గా చేయొచ్చు. సో ఇంతవరకు. సో ఇంకొక ఉద్యోగం కూడా ఉంది మిత్రులారా, నేను ఇది పర్సనల్గా చెప్తున్నా.
సో బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ 2 ఏళ్ళు అనుకుంటే బీఎస్సీ ఇది 4, 5, 6 సంవత్సరాల పాటు ఒక మొక్కలు, ఒక ప్లాంట్ గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఒక ప్లాంట్ డాక్టర్ లాగా అనమాట. మీరు ప్లాంట్కి వచ్చిన డిసీజెస్ కానీ లేకపోతే ఇంకా చాలా రకాలుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక మొక్క గురించి మీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు. సో ఇంత చదివిన తర్వాత మీరు ఉద్యోగం అని పరిగెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇనీషియల్గా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే కొన్నాళ్ళ పాటు ఒక మంచి ఉద్యోగం చేసుకొని ఏ రోజుకైనా ఎప్పటికైనా సరే ఒక మంచి ఫార్మ్ ల్యాండ్ తీసుకొని ఆర్గానిక్గా కానీ లేకపోతే ఏ విధంగా అయినా సరే మంచిగా మీరు ఫార్మింగ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, నేనైతే 1000-2000 ఎకరాల్లో కూడా చేయాలనుకుంటా. సో అట్లా ఉండిద్ది అనమాట, నాకు అట్లా అనిపించింది. సో మీరు చేయొచ్చు, ఇలా చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఎందుకంటే రానున్న రోజుల్లో రైతులు ఉండరు, రైతులు అనేవారు కనుమరుగైపోతా ఉన్నారు. ఎందుకంటే ఏ రైతు కూడా తన బిడ్డని రైతు చేయాలని అనుకోవట్లా. సో ఇంకా రైతులు కూడా అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. రైతులు ఎప్పుడు ఏదో చదువు లేక, గతంలో ఎట్లా ఉండేదంటే ఎవరో చదువుకోని వాళ్ళు పొలం పనికి పోయేవాళ్ళు. ఇంకా రానున్న రోజులు అలా ఉండకూడదు, బాగా చదువుకోవాలి. బీఎస్సీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసేసి ప్లాంట్ విత్తనం నాటి నుంచి ఫ్రూటింగ్ వచ్చి ఈల్డింగ్ వచ్చిన దాకా ఏమేం జరిగిద్ది అనేది A to Z కరెక్ట్గా తెలుసుకొని ఒక ఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి అగ్రికల్చర్ అప్పుడు చేయాలి. సో మీరు ఇప్పుడు ఈ చదివిన సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీకు అన్నీ ఉంటాయి. మార్కెటింగ్ ఎలా చేయాలి, వెదర్ రిపోర్ట్స్ ఎలా ఉంటుంది, ఏ డిసీజ్ వస్తాయి అనేది ఎప్పటికప్పుడు మీరు కనిపెట్టగలుగుతారు. సో ఈ రోజు ఇప్పుడున్న రైతుల్లో చాలా మంది ఎందుకు నష్టపడతారంటే మార్కెటింగ్ సరిగ్గా లేదు, వెదర్ రిపోర్ట్స్ గురించి సరిగ్గా తెలియట్లా, ఏ సాయిల్లో ఏ పంటలు పండుతాయి అనేది అర్థం కావట్లా. సో అనేక రకాల ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే రైతులకి ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మార్కెటింగ్ తెలియట్లా, మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియట్లా. సో వీళ్ళు పండించిన పంటలు మొత్తం ఎవరో దళారులు వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. సో మీకు మంచిగా ఎడ్యుకేషన్ ఉండి మీరు ఫార్మింగ్ చేయగలిగితే రేపటి రోజున ఖచ్చితంగా ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది మిత్రులారా. సో ఎప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ ఉద్యోగం కొంచెం చూడొద్దు అబ్బా, ఎప్పుడు ఉద్యోగం చూడొద్దు. సరే ఇనీషియల్గా చేయండి ఉద్యోగం, మీ దగ్గర పెట్టుబడికి డబ్బులు లేకపోతే ఇనీషియల్ కొన్నాళ్ళ పాటు చేసిన తర్వాత అల్టిమేట్గా అయినా రిస్క్ తీసుకొని ఖచ్చితంగా మీ ఓన్ ఫార్మ్ ల్యాండ్లో ఫార్మింగ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది మీ దగ్గర. సో అది ఇంకా నేను చెప్పదలుచుకుంది బీఎస్సీ అగ్రికల్చర్ గురించి. సో మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్. నేను మీ కిరణ్. థ్యాంక్ యూ.